టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయని అన్నారు సీఎం రమేష్. ఇన్నేళ్లుగా సీఎం జగన్ అబద్ధాలు చెప్పడమే ప్రాక్టీస్ చేశారని విమర్శించారు ఆయన. తాను వైజాగ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానన్నారు సీఎం రమేష్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి ప్రజలు సిద్ధమైనారు. దానికి తోడుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలయిక తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయారు. ఇతను నాయకుల్ని కలవాలా, వారి ఎమ్మెల్యేలని కలవాలా, వారి కుటుంబ సభ్యుల్ని కలవాలా, వారి మంత్రుల్ని కలవాలా, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము. ఈ కూటమి లేదు, మీరు మా పార్టీలో నుంచి ఎవరు వెళ్ళొద్దు, బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు, ఎంత పచ్చి మోసం చేశావు. కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజుల పని. మా అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ ఫైనల్ గా పార్టీనే అంతిమ నిర్ణయం. పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది.